Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గబ్బర్ సింగ్ రేంజ్ ఆల్బమ్ తో డిఎస్పీ చాలా ఇయర్స్ కి ఒకే స్టేజ్ పైన రాబోతున్న దిగ్గజాలు కింగ్డమ్ ఉందా పోస్ట్పోన్ అయిందా వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. తమిళనాడులో పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు గారు నిన్న జరిగిన ప్రమాదంలో చనిపోయారు. పారంజిత్ డైరెక్షన్ లో ఆర్య హీరోగా చేస్తున్న సినిమాలో రీసెంట్ గా జరిగిన షూటింగ్ కార్ స్టంట్ లో స్పాట్ లోనే చనిపోయారు ఆయన. ఇదైతే చాలా సాడ్ న్యూస్. ధనుష్ కెరీర్ లో యావరేజ్ గా ఆడినా కూడా కల్ట్ మూవీగా నిలిచింది పుదుపెట్టే ఈ ఫిలిం. 2006 లో రిలీజ్ అయిన ఈ ఫిలిం మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ జూలై 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. తెలుగులో ధూల్పేట్ అని యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మునిఫై మూవీ అసలు ఉందా లేదా? మూవీ లేదని వేరొక క్రియేటర్ చెప్తున్నాడని చాలా మంది అడుగుతున్నారు. మునిఫై అసలు స్టార్ట్ అయితే తను ఛానల్ కూడా మూసుకుంటాడని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులే అవుతుంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిలిం. పూజా హెగ్డే కూడా ఈ మూవీలో కనిపించబోతుండగా రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఇంత హిట్ సిరీస్ ఆగిపోయిందంటే వాళ్ళెలా నమ్మారో ఏమో. సంతోష్ శోభన్ కెరీర్ మొదట్లో పేపర్ బాయ్, ఏక్మినీ కథ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకోగా తర్వాత వాళ్ళ తమ్ముడు సంగీత్ శోభన్ వెబ్ సిరీస్ అండ్ మ్యాడ్ 1-2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటూ అన్నని కూడా దాటేశాడు. అయితే ఇప్పుడు యూవీ క్రియేషన్ లో సాలిడ్ మూవీ అయితే రాబోతుంది. తెలుగు తమిళ్లో కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో రాబోతున్నాడు ఈ హీరో. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ కాంబోలో తలైవన్ తలేవి అనే మూవీ రాబోతుండగా రిలీజ్ కి రెడీ అయిన ఈ ఫిలిం ఇన్సైడ్ టాక్ అయితే అదిరిందని చెప్పచ్చు. చాలా రోజులకు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూడబోతున్నామని తెలుస్తుంది. శోభామా అయ్యోరామా మూవీ రీసెంట్ గా రిలీజ్ అవగా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ నెంబర్స్ పెట్టింది తప్ప బిజినెస్ ని అందుకునే రేంజ్ లో నెంబర్స్ అయితే పడనే లేదు. డే 1 వరల్డ్ వైడ్ గా 40 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 వచ్చేసరికి 50 లక్షల గ్రాస్ తో గ్రోత్ చూపెట్టగా 2 డేస్ గ్రాస్ 90 లక్షలకి చేరుకుంది అండ్ షేర్ 45 లక్షల రేంజ్ లో ఉంది. మూవీ హిట్ అవ్వాలంటే 4.5 కోట్ల షేర్ అయితే అవసరం. వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ కాబోతుందా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న క్వశ్చన్. రిలీజ్ కి 16 డేస్ మాత్రమే ఉన్నా కూడా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు లేదు. ఒక టీజర్ ని, ఒక సాంగ్ ని రిలీజ్ చేసి సైలెంట్ గా కూర్చున్నారు. ఇక నిన్నైతే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక కంక్లూజన్ కి వచ్చేస్తూ మూవీని రిలీజ్ చేయొద్దని కూడా చెప్పేశారు. బట్ అఫీషియల్ గా అయితే మూవీ పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ప్రెజెంట్ మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎలా చేయాలో, గెస్ట్ ఎవరిని పిలవాలో అనే పనిలో అయితే ఉన్నారు. ఈ సినిమాకి ఒక స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోయే ఛాన్స్ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఎన్టీఆర్ ఫిక్స్. బట్ నాని వస్తే సినిమాకి బస్ పెరగడం పక్కా. చూడాలి మరి ఎవరు వస్తారో. ఇక స్పిరిట్ మూవీ గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. స్పిరిట్ మూవీ ప్రెజెంట్ ఆడియో లెవెల్ వరకు వచ్చింది. సందీప్ రెడ్డి వంగ ఆడియో సెట్టింగ్స్ లో కూర్చుంటూ ప్రతి ట్యూన్ ని దగ్గరుండి మరి కంపోజ్ చేయించుకుంటున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎప్పటికీ కంప్లీట్ అవుతూ ఉండగా డైరెక్టర్ కూడా ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చేసుకునే టైం అయితే దొరికింది. ఇక నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ కూడా అప్పటికి కంటిన్యూ అవుతూ ఉండడంతో ఈ 2 కంప్లీట్ అయ్యాక సలా 2 అయితే స్టార్ట్ కానుంది. సో స్పిరిట్ అప్డేట్స్ రావాలంటే ఇంకో 2 మంత్స్ వెయిట్ చేయక తప్పదు. ఇక హరియర్ వేర్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉండగా ఈవెంట్ తిరుపతి నుంచి వైజాగ్ అయితే షిఫ్ట్ అయింది. ఈ మంత్ 20న వైజాగ్ లో చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు. అయితే చీఫ్ గెస్ట్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాసన్ రాజమౌళిని పిలవగా పవన్ కళ్యాణ్, రాజమౌళి, జూలై, సైరా నరసింహారెడ్డి వంటి స్టేజ్ పైన కనిపించినా కూడా పవర్ స్టార్ ఈవెంట్స్ లో లాస్ట్ గా అటెండ్ అయింది రాజమౌళి పంజా ఈవెంట్ కి. అండ్ ఫైనలీ వీళ్ళంతా ఒక స్టేజ్ పై కనిపించబోతున్నారు. ఇక యూఎస్ఏ బుకింగ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు $134,000 మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. 1 మిలియన్ అందుకోవడానికి ప్రీమియర్స్ కి ఈ స్పీడ్ అయితే సరిపోదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ప్రెజెంట్ హరీష్ శంకర్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్నారు. గబ్బర్ సింగ్ ని మ్యాచ్ చేసే రేంజ్ లో ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి పక్కా ప్లాన్ తో ఉన్నారు వీళ్ళిద్దరు. రీసెంట్ టైమ్ లో మ్యూజిక్ హిట్ కాకుండా హిట్ అయిన సినిమాలు ఎక్కడా కనబడలేదు. అండ్ ఈ మూవీ సాంగ్స్ కానీ హిట్ అయ్యాయంటే తెలుగు స్టేట్స్ లో బీసీ సెంటర్స్ లో దుమ్ము లేపడం పక్కా. చూడాలి సాంగ్స్ ఎలా ఉంటాయో. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వేర్మలు యూఎస్ఏ ప్రీమియర్స్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.